కూడా వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో నా శుభాభివందనాలు. ఏదో ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. గత వారం ఒక పాఠాన్ని మనం తెచ్చుకున్నాం. మీ బోధకుడు మీకు ఇష్టమైన వాడా, దేవునికి ఇష్టమైన వాడా అనే పాఠాన్ని తెచ్చుకున్నాం. పాఠం చాలామంది విన్నారు, మరి ఎంతవరకు వాస్తవాన్ని గ్రహించాలో నాకు తెలియదు. కానీ ఆ పాట విషయమై నన్ను సహోదరులు ప్రశ్న అడిగారు. దానికి సమాధానంగా మరొక పాఠాన్ని చెప్పడం జరుగుతుంది. దేవునికి ఇష్టమైన సేవకుడు అంటే ఎక్కువ సమయాన్ని చదవడానికి, నేర్చుకోవడానికి, చెప్పడానికి ఉపయోగించాలి అని తెలియజేశాం. అలాగే మాదిరి చూపించాలి అని కూడా తెలియజేశాం. మూడవదిగా మనుషులు సంతోషపెట్టే బోధ కన్నా దేవుని సంతోషపెట్టే బోధ చేయాలని గత వారం మాట్లాడాం. అయితే అదంతా విన్న తర్వాత సహోదరుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, అది ప్రశ్న కాదు, నా కౌంటర్ వేసాడు. మీరు చెప్పేదంతా బాగుందండి, చెప్పేదంతా బాగుంది. అయితే పౌలు డేరాలు పుట్టుకొని సేవ చేశాడు కదా, మరి మీరు ఏ పని చేయకుండా సేవ చేస్తున్నారు, ఎందుకు అలా చేస్తున్నారు అని కౌంటర్ వేసాడు. తమ్ముడేసింది కౌంటరే, కానీ నేనైతే ప్రశ్నగా తీసుకున్నాను దాన్ని. మరి నువ్వు కూడా బైబిల్ ప్రకారంగా పనిచేస్తూ సేవ చేయాలి కదా అని ప్రశ్నించాడు. చాలా మంచి ప్రశ్న, నిజంగా నాకు కూడా సంతోషం అనిపించింది. ఆ ప్రశ్న బయట ఉన్న వారికే కాకుండా రేపు మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు మీకు రాకపోయినా ఆడే వచ్చి మిమ్మల్ని అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఆ ప్రశ్న మీకు కూడా రేపు వస్తే నన్ను అడుగుతారని దీనిని కౌంటర్లా కాకుండా ఒక ప్రశ్నగా మీ ముందు పెట్టి దీనికి సమాధానం అసలు బైబిల్ ఏం చెప్తుంది అని బైబిల్లోని విషయాలను మీకు చూపించాలని ఈరోజు నేను సిద్ధపడుతున్నాను. పాఠం పేరు పౌలు గారు డేరాలు పుట్టుకుంటూ దేవుని సేవను జరిగించాడు. ఆ పాఠం పేరు. ఈ విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. నా కోసం నేను చెప్పుకునే పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. అయినప్పటికీ ప్రశ్న వచ్చినప్పుడు మనం మన కోసం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. నాకు అనిపించింది నా కోసం నేను చెప్పుకోవడం ఏంట్రా అనిపించింది. మళ్ళీ నాకు అనిపించింది నా కోసం నేను చెప్పుకోవడం ఏంటి, దేవుడి కోసం దేవుడే చెప్పుకున్నాడు. దేవుడి కోసం దేవుడే చెప్పుకునే పరిస్థితి వచ్చింది. దేవుడిని ఎవడో అర్థం చేసుకోలేకపోతుంటే, దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలో ప్రజలకు తెలియకపోతుంటే, అప్పుడు దేవుడు ఏం చేశాడు, తన కోసం తానే చెప్పుకున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఎందుకనగా దేవునిని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచును. ఆయన అదృశ్య లక్షణములేమనగా దేవుడే దేవుడి కోసం ఏం చేస్తున్నాడు, చెప్పుకుంటున్నాడు. దేవుడికే తప్పలేదు తన కోసం తను చెప్పుకోడు. మరి నా అలాంటి చిన్నపిల్లడు కదా, నా కోసం నేను చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, పౌలు గారు నిజంగానే డేరాలు పుట్టుకుంటూ సేవను కొనసాగించాడు? ఈ ప్రశ్న చాలా మందికి ఉంటుంది. కొంతమంది అడగరు, కొంతమంది తెలిసిన వారు తెలిసిన ముందుకు వెళ్ళిపోతుంటారు. చాలా మంది అడగరు, పౌలు గారు నిజంగానే డేరాలు పుట్టుకుంటూ సేవను కొనసాగించాడా అనే విషయాన్ని మనం ఆలోచించుకుంటూ అసలు బైబిల్లోకి వెళ్ళి అసలు ఏం జరిగింది, పౌలు గారి జీవితం ఏంటి, ఎలా కొనసాగింది అని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే డైరెక్ట్గా తమ్ముడు అడిగిన ప్రశ్న రెఫరెన్స్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 1-3 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, అది తర్వాత పౌలు వచ్చి అపుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. కొరింథీ అనే పట్టణానికి అపోస్తలుడైన పౌలు వెళ్ళాడంట. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో అపుల, ప్రిస్కిల్లా అనే భక్తి కలిగిన ఇద్దరు ఉన్నారంట. వారిని కలిశాడంట, కలిశాడంట. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళవలనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. ఎవరు కొత్తగా వచ్చారు?
అకుల పిస్కల అనేవారంట కొరింథీ పట్టణానికి వచ్చారంట. అలా కొరింథీ పట్టణానికి కొత్తగా వచ్చిన వారి దగ్గరికి ఎవరు వచ్చారంట? అపోస్తలుడైన పౌలు వచ్చారంట. ఏం జరుగుతుందో, వారు వృత్తికి డేరాలు పుట్టివారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను, వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీకు దేశస్థులను ఒప్పించుచుండెను. ఇక్కడ జరుగుతున్న ఆ సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే, కొరింథీ అనే ఒక పట్టణం ఉందంట. ఆ కొరింథీ అనే పట్టణానికి అపోస్తలుడైన పౌలు వెళ్ళాడంట. ఈయన వెళ్ళే టయానికి అప్పటికే అంతకు ముందు అకుల పిస్కిల అనే వారు అదే ప్రాంతానికి వెళ్ళారంట. అదే ప్రాంతానికి వెళ్ళిన వారి దగ్గరికి అపోస్తలుడైన పౌలు వెళ్ళాడంట. పౌలు వెళ్ళి ఏం చేశాడంటే, వాళ్ళు డేరాలు పుట్టుకునే వాళ్ళంట. ఎవరు? పౌలు గారు కాదు. పౌలు గారు ఏ ఇంటికి అయితే వెళ్ళాడో ఆ ఇంటి కలిగిన వారు, ఆ ఇంటికి సంబంధించిన వారు డేరాలు పుట్టుకునే వాళ్ళంట. అలా డేరాలు పుట్టుకునే వారి ఇంటికి ఆయన వెళ్ళేదంట. వెళ్ళి వాళ్ళతోనే కలిసి కొంతకాలం కాపురం చేసాడంట. కాపురం అంటే కలిసి జీవించాడంట. అలా జీవిస్తున్న ఆయన ఆ ప్రాంతంలో సమాజ మందిరంలోకి వెళ్ళి చక్కగా దేవుని మాటలు చెబుతూ ఉండేవాడంట. పౌలు గారు ఈ కొరింథీ పట్టణంలో అకుల పిస్కిల అనే వాళ్ళతో కలిసి డేరాలు పుట్టాడు అన్న ఈ వాక్యాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు అసలు పౌలు గారి జీవితంలో ఏం జరిగింది అని మనం ఆలోచన చేయగలిగితే, నిజంగానే పౌలు గారు డేరాలు పుట్టుకొని సేవ చేశాడా, డేరాలు పుట్టుకొని బ్రతికాడా అని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, పౌలు జీవితాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. పౌలు గారు సుమారుగా 14 పత్రికలు రాశాడండి. ఎన్ని? 14 పత్రికలు రాశాడు. చాలా సంఘాలు కట్టాడండి. ఇలా చాలా సంఘాలు కట్టాడు. 14 పత్రికలు రాశాడు. మీరు చూడగలిగితే మ్యాప్ లో మీ దాంట్లో చివరి మ్యాప్ అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములు చివరి మ్యాప్ మీరు చూడగలిగితే అందులో సుమారుగా చాలా ప్రాంతాలు ఉన్నాయండి. అపోస్తలుడైన పౌలు చాలా ప్రాంతాలు తిరిగేసాడంట. 14 పత్రికలు రాశాడంట. చాలా సంఘాలు కట్టాడంట. ఇంత పని పౌలు గారు చేసాడంట. ఇంత పని చేసిన పౌలు డేరాలు పుట్టుకుంటూనే 14 పత్రికలు రాయగలిగాడా? డేరాలు పుట్టుకుంటూనే ఇన్ని సంఘాలు కట్టగలిగాడా? డేరాలు పుట్టుకుంటూనే ఇన్ని ప్రాంతాలు తిరగలిగాడా? ఒక్కసారి మనం ఆలోచించేది. ఒక వ్యక్తి డేరాలు పుట్టుకుంటూ ఇన్ని ప్రాంతాలు తిరగలదా? డేరాలు పుట్టుకుంటూ ఇన్ని సంఘాలు కట్టగలదా? డేరాలు పుట్టుకుంటూ సుమారుగా 14 పత్రికలు రాయగలదా అని మనం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా డేరాలు పుట్టుకుంటూ ఇంత పని చేయడం అయితే చాలా కష్టం. మరి డేరాలు పుట్టాడని బైబిల్లో ఉంది కదండి. అవును, బైబిల్లో ఉంది. డేరాలు పుట్టుకున్నాడు అని బైబిల్లో ఉంది. ఈయన 14 పత్రికలు రాశాడు అని బైబిల్లో ఉంది. అనేక సంఘాలు కట్టాడని బైబిల్లో ఉంది. అనేక ప్రాంతాలు తిరిగేదని కూడా బైబిల్లో ఉంది. నేనంటాను డేరాలు పుట్టుకుంటూ ఇన్ని ప్రాంతాలు తిరగడం కష్టం. డేరాలు పుట్టుకుంటూ ఇన్ని సంఘాలు కట్టడం కష్టం. డేరాలు పుట్టుకుంటూ ఇన్ని ప్రాంతాలు తిరగడం కష్టం. ఎందుకు కష్టం అంటానంటే, పౌలు డేరాలు పుట్టుకున్నాడన్నది నిజమే, కానీ ఈ డేరాలు ఎంతకాలం పుట్టాడు, ఎప్పటి వరకు పుట్టాడు అని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, అసలు పౌలు జీవితంలో ఏం జరిగింది అని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, అదే అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, అతడు వారి మధ్య, ఎవరి మధ్య? ఏ ఇంటికాడైతే ఉన్నాడో అకుల పిస్కిల అనే ఇంటికాడ వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము 6 నెలలు అక్కడ నివసించును. డేరాలు పుట్టుకునే ఇంటిగా ఎంతకాలం ఉన్నాడు ఈయన? 18 నెలలు. అంతే కదా, సంవత్సరం 6 నెలలు అంటే 18 నెలలు వాళ్ళ ఇంటికాడ కూర్చొని వాళ్ళు పెడుతున్న అన్నం తింటున్నాడు. ఆ ఊర్లోకి వెళ్ళి దేవుని మాటలు చెబుతూ వాక్యం చెబుతూ ఉన్నాడు. 18 నెలలు ఒకే ఇంటికాడ ఉంటూ వాళ్ళ ఇంట్లో డేరాలు పుట్టుకుంటుంటే, మనిషిలో ఎవరైనా వాళ్ళు పని చేస్తూ ఉంటే అదే పని వచ్చిన వ్యక్తి ఖాళీగా కూర్చుంటాడా? ఏమండి, నా పాయింట్ మీకు అర్థమవుతుంది లేదా?
నాకు డేరాలు కుట్టడం వచ్చు. యోహాను అల్లికి వచ్చాను వాక్యం చెబుదామని. 18 నెలల పాటు ఈ వాటరే ప్రాంతంలో వాక్యం చెబుతూ తిరుగుతున్నాను. సాయంత్రం పూట అల్లికి వస్తున్నాను, వాళ్ళు పెడితే అన్నం పెడితే తింటున్నాను, హ్యాపీగా పడుకుంటున్నాను. వాళ్ళు డేరాలు కుట్టుకునేవాళ్ళు, నాకు డేరాలు కుట్టడం వచ్చు. ఖాళీగా ఉన్నప్పుడు డేరాలు కుడుతున్నప్పుడు నేను సహాయం చేస్తానా చేయనా? ఏమండి చేయనా? ఖచ్చితంగా చేస్తాం. ఈ డేరాలు కుట్టేవాడు కాదు, ఈ డేరాలు కుట్టుకోవట్లేదు. ఈయన ఏ ఇంటికాడ అయితే ఉన్నాడో ఆ ఇంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? డేరాలు కొడుతున్నాడు. వాళ్ళ ఇంటికాడ ఈయన ఉన్నాడు కనుక ఆ ఇంటి వారికి ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తాడు. మీకు అర్థం అవడం కోసం బాగా చెప్తాను. నాకు వేటకి వెళ్ళడం వచ్చు, అంటే అన్ని పనులు రావని చాలాసార్లు మనవాళ్ళ బోట్లో వేటకి వెళ్ళాను. దేనికి? మనుషులు లేరు, బోట్ ఆగిపోతుంది అంటే ఆ లవచ్చి పడుంటా కూర్చోమంటే వెళ్ళి నేను వేటకి వెళ్తే బోట్ వెళ్ళిన రోజు చాలా ఉన్నాయి. ఏ పని చేస్తూ? సేవ చేస్తూ. నువ్వు వచ్చి నుంచుంటే బోట్ వెళ్తుందని చెప్తే వెళ్ళిన రోజులు ఉన్నాయి, బోట్లు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అంటే నాకు ఆ పని వచ్చి కనుక నువ్వు వచ్చి నుంచుంటే పని అవుతుంది అన్నప్పుడు నేను కూడా ఏం చేశాను? అదే ఒక ఇంటిలో కూర్చొని నేను 18 నెలల పాటు అన్నం తిన్నాను అనుకోండి, అలా అన్నం తిన్నాను అనుకోండి, వాళ్ళు పని చేస్తున్నప్పుడు సహాయం చేయనా? ఖచ్చితంగా చేస్తాను. 18 నెలల పాటు ఒక ఇంటికాడ ఉన్నాడు, వాళ్ళు డేరాలు కుట్టుకునేవాళ్ళు, వాళ్ళకి సహాయం చేశాడు. 18 నెలల తర్వాత ఏం చేశాడు? వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. చూడండి 18 వచ్చిన పౌలు ఇంకను బహు దినములు ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని 18 నెలల తర్వాత సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కేంద్రీయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడ ఎక్కి సిరియాకు బయలుదేరును. పిస్కిల అకుల అనువారు అతనితో కూడా వెళ్ళి వారు ఎపిస్తికి వచ్చినప్పుడు అతను అక్కడ విడిచిపెట్టి తాను మాత్రమే సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారి ఇంట్లోనూ కొంతకాలం ఉండమని అతను వేడుకొనగా అతను ఒప్పుకొనక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వస్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని వాడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరును. తర్వాత కైసరియా రేవుకు దిగి యెరూషలేముకు వెళ్ళెను. సంగప వారిని కుశల ప్రశ్నలు అడిగి అంతియోకుకు వచ్చెను. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతములను పుగ్రియా అందరూ సంచరించు శిశువులందరినీ స్థిరపరచుండెను. అంటే 18 నెలలు ఉన్నాడు. అక్కడి నుంచి మరో కూర వెళ్ళాడు, అలా అన్నూరు తిరుక్కుంటూ ఏం చేస్తున్నాడు? ఆయన సేవ చేసుకుంటూ సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒకే ఊర్లో ఉండి డేరాలు కుట్టుకుంటూ ఆయన అలాగే బతుకుతూ సేవ ఏమి చేయలేదు. ఒకవేళ అలాగే చేసేది అనుకోండి, అన్ని ప్రాంతాలు తిరగలేడు, అన్ని సంఘాలు కట్టలేడు, అన్ని పత్రికలు రాయలేడు. మీకు అర్థమవుతుంది నా భాష. 18 నెలలు ఒకరి ఇంటికాడ అన్నం తింటున్నప్పుడు, ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఆ ఇంటి వారు డేరాలు కుట్టుకున్నారు కనుక వాళ్ళకి సహాయం చేసే పనిలోనే ఉన్నాడు తప్ప ఈయన డేరాలు కుట్టుకుంటూనే సేవనేమి చేయలేదు. అంతగా నేను అంటాను, ఆయన డేరాలు కుట్టుకుంటూ సేవ చేయడానికి భార్య ఉందా, పిల్లలు ఉన్నారా? ఎవరున్నారు? పౌలు గారికి ఎవరు లేరు. ఏంటి కవర్ చేసేసుకోవడానికి ఇలా చెప్పేస్తున్నారేమంటారేమో మీరు అన్నీ అంటారు. మంచోళ్ళు కాదు, కవర్ చేసుకోవడానికి చెప్పవలసిన అవసరం లేదు. బైబిల్లో వాక్యాన్ని మీ ముందు పెట్టాను. 18 నెలలు డేరాలు కుట్టుకున్న ఇంటిగాడు ఉన్నాడు కనుక నేను అంటాను సహాయం కాదు, డేరాలు కుట్టేవాళ్ళ కొద్దిసేపు ఎంతకాలం? 18 నెలలు. నన్ను ప్రశ్న అడిగిన వారికి నేను వేసే కౌంటర్ ఏంటంటే, పౌలు గారు 18 నెలలు డేరాలు కుట్టాడు, నేను సేవలోకి వచ్చి 6 సంవత్సరాలు ఎందుకు లేను. పౌలు గారు ఎన్ని రోజులు? 18 నెలలే. నేను 6 సంవత్సరాలు ఆటో తెలియను, నాతో ఉన్నది తెలుసు. 6 సంవత్సరాల పాటు కానుకలు కూడా మన సంఘం ఎక్కలేదు. అలాగే తెలియదు కనుక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. అంటే ఒకరిని ఏలెత్తి చూపించే ముందు, ఒక నిందించే ముందు అసలు ఏంటో కూడా తెలియాలి. అలా అని పని చేస్తూ సేవ చేయడం తప్పని నేను చెప్పను. అసలు పని చేయడానికి పౌలు గారికి ఖాళీయే లేదు. పౌలు గారికి నాకు కూడా ఖాళీ లేదు. బైబిల్ చదువుకోవడానికి, బైబిల్ చూడడానికి, బైబిల్ చెప్పడానికి, ఆయా ప్రాంతాలు తిరిగి చెప్పడానికి నాకు అసలు టైమే సరిపోవట్లేదు. నేను అంటాను వారం రోజులు సరిపోవట్లేదు. ఆదివారం 7 రోజులకు వచ్చేసరికి నాకు కంగారికి పోతుంది. 10 రోజులకు వస్తే బాగున్నా ఆదివారం అనిపిస్తుంది, 10 రోజులకు వస్తే సోమవారం, 10 రోజులకు వస్తే బాగుంది అనిపిస్తుంది, నెల 30 రోజులు 40 రోజులు ఉంటే బాగుంది అనిపిస్తుంది. సరిపోవట్లేదు టైం. దేనికి? బైబిల్ చదవడానికి, నేర్చుకోవడానికి టైం సరిపోవట్లేదు నాకు. నేర్చుకోమని ఏం చేయలేను, చెప్పలేను. అంటే పౌలు గారు డేరాలు పుట్టాడు సేవ చేస్తున్నాడు, డేరాలు పుట్టాడు సేవ చేశాడు.
అని అడుగుతున్న వారు ఆ ప్రశ్న కరెక్టే. ఎందుకంటే బైబిల్లో పౌలు గారు డేరాలు పుట్టాడు. ఎంతకాలం అంటే 18 నెలలు మాత్రమే పుట్టాడు. 18 నెలల తర్వాత ఆయన ఏం చేశాడు? వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కొరింథీ నుంచి కెంక్రియా అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఎఫెసు అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడి నుంచి కైసరియా అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడి నుంచి యెరూషలేము అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడి నుంచి అంతియోకియ అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడి నుంచి గలతీయ అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడి నుంచి పుక్రియా అనే ప్రాంతానికి వెళ్ళాడు. అలా తిరుగుకుంటూ పౌలు ఏం చేశాడు? వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కడా ఒక చోట ఆయన కుదురుగా లేడు. అసలు పౌలు గారు పని చేయడం ఏంటి, వ్యాపారం చేయడం ఏంటి? పని చేయలేదు ఆయన, వ్యాపారం చేయలేదు. వ్యాపారం చేయడానికి ఆయన టైం లేదు. పని చేయడానికి వ్యాపారం లేదు. అందుకు ఆయన సువార్తలోనికి సేవలోనికి రాకముందు కూడా గుర్రాల మీద తిరిగే పొలం ఆయనకి. ఆ పనిని విడిచిపెట్టే ఈ పనిలో వచ్చాడు. ఆ పనిని చేస్తూ ఈ పని చేయలేమో పౌలా? చేయలేము, కుదరదు. ఆ పనిని చేస్తూ ఈ పని చేయడానికి పౌలు గారికి ఏం లేదు, టైం లేదు. టైం సెట్ అవ్వదు. అంటే నేనేం చెప్పాలనుకుంటానంటే ఈ లోకంలో ఏదన్నా పని చేసుకుంటూ సేవ చేయొచ్చు, నో ప్రాబ్లం, చేయకూడదని అనలేదు, చేయొచ్చు. కానీ నిజంగా చేసేవాడికి, నిజంగా నేర్చుకొని చెప్పాలనుకునే వాడికి టైం సరిపోదు. మీరు నాకు కౌంటర్ వేశారు, మంచిదే, మీ కౌంటర్ నేను స్వీకరిస్తున్నాను. కానీ కౌంటర్ వేసారు మీకు ఏం చెప్తున్నానంటే, అబ్బాయి పని చేసుకుంటూ సేవ చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు. ఒక మాటలో చెప్పమంటారా? కౌంటర్ నాకేసారు అనుకుంటున్నారు కదా మీరు. కౌంటర్ నాకు కాదు, పౌలు గారు కూడా ఇదే కౌంటర్ పడిందంట. పౌలా, నువ్వు ఏ పని చేయకుండా సేవ చేస్తున్నావు, తినేస్తున్నావు ఏంటి? పౌలు గారికి మళ్ళీ చెప్తున్నాడు, ఈ కౌంటర్ నాకు వేశారు. ఆ రోజు పౌలు సేవ చేస్తున్నప్పుడు పౌలు గారు కూడా సేమ్ కౌంటర్ వేశారు. చూడండి బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 3వ వచనం. నన్ను విమర్శించు వారికి అంటే పౌలు గారిని కూడా ఏం చేస్తారంట? ఏమని? ఏ పని చేయకుండా సేవ చేస్తున్నాం అంటే పౌలు గారిని కూడా అన్నారంట. ఏంటి 18 నెలలు పని చేసిన పౌలు గారిని అన్నారు అంటే, అది పౌలు గారిని ఈ ప్రశ్న వేశారు అంటే, ఈ కౌంటర్ వేశారు అంటే, అది పౌలు గారు కూడా ఏం చేయట్లేదు అధ్యక్ష. అంతే కదా మరి. అర్థమైతాము, అర్థం కాకపోతే నేనేం చేయలేదు. నువ్వు ఏ పని చేయకుండా కేవలం సేవ మాత్రం చేస్తున్నావు అని పౌలు గారిని కౌంటర్ వేశారంటే, పౌలు ఖచ్చితంగా ఏం చేయట్లేదు, పని చేయట్లేదు. అప్పుడు ఈ సమాధానం చెప్తున్నాడు, నన్ను విమర్శించే వారికి నేను చెప్పిన సమాధానం ఇదే. పౌలు గారిది ఏ సమాధానం, నాదే అదే సమాధానం. పౌలు గారిది ఏదో, నాదే అదే. ఆ పౌలు గారి సమాధానం చూడదు. తిరుటుకును త్రాగుటుకును మాకు అధికారం లేదా. ఏంటి కౌంటర్? ఏంటి కౌంటర్ వేసినట్టు ఎంత కౌంటర్ ఏమవుతున్నాడు? అదే తినడానికి తాగడానికి మాకు అధికారం లేదా అంటే అది అర్థం ఏంటి? అధికారం ఉంది, అంతే కదా. చెప్తాను మీకు అర్థం అనుకోండి. ఇంకా తక్కిన అపోస్తుల వలె, ప్రభు యొక్క సహోదరుల వలె కేఫాను విశ్వాసరాలని భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? పౌలు గారు పేతురు భార్య కూడా వెళ్ళిపోతున్నారు దేనికి? సువార్తకి. ఏ పని చేయకుండా సువార్త చేస్తారు నాలుగు కూడా. వాళ్ళు మాత్రం ఏ పని చేయకుండా సువార్త చేస్తూ తినాలా, మాకు అధికారం లేదా అన్నాడు పౌలు. మీకు అర్థమవుతుంది కౌంటర్. ఇంకా ఉంటున్నాడు. మరి పని చెయ్యకుండుటకు నేను వర్మ మాత్రమే అధికారం లేదు వారు. పని చేసి మేము మాత్రం తినాలా? ఏమండి ఆ రిఫరెన్స్ ని వాడుక బైబిల్ చదవండి ఎవరన్నా. 6:9 జీవనం కోసం పని చేయకుండా ఉండటానికి బర్నబా నేను మాత్రమే హక్కు లేని వారుమా అన్నాడు. పని చేయకుండా తినే అధికారం నాకు లేదా? పని చేస్తే తినాలా? పని చేయకుండా, ఏ పని చేయకుండా కేవలం సువార్త మాత్రమే, సేవ మాత్రమే చేస్తూ తినే అధికారం నాకు ఉందని ఎవరంటున్నారు? పౌలే అన్నాడు అండి. అని అంటూ అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏంటి ఎగ్జాంపుల్? ఎవడైనా సొంత ఖర్చు పెట్టుకొని మిలిటరీలో ఎవడైనా పనిచేస్తాడా? ఆయన ఎవడుతున్నాడు? మిలిటరీలో ఎవడైనా సొంత డబ్బులతో పనిచేస్తాడా? ఏం చేయాలి? ప్రభుత్వమే ఆయనకి అన్నం పెట్టి, జీతం ఇచ్చి, బట్టలు ఇచ్చి, రూమ్ ఇచ్చి ఏం చేయించుకుంటది? ప్రభుత్వమే ఒక మిలిటరీ ఆఫీసర్కి డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటది కదా. సొంత డబ్బులతో ఎవడో మిలిటరీలో పనిచేయరు కదా.
ఎంత బాగా అడుగుతున్నాడండి. అప్పుడు కూడా మిలిటరీ ఉన్నాము. దండు అంటే ఏంటి? దండు అంటే ఏంటరా? మిలిటరీ, ఆర్మీ. మీకు అర్థం అవడం కోసం ఏమంటాడంటే, మళ్ళీ చదవం. ఎవడైనా సొంత ఖర్చు పెట్టుకుని మిలిటరీలో పనిచేయన ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిన్నవాడెవడు? సంఘం అనే ద్రాక్ష తోట వేసి ద్రాక్ష పండ్లు తిన్నవాడెవడు? మందను కాచి మందపాలు తాగేవాడెవడు? మందను కాసేవాడు మందపాలు తాగుతాడు కదా. ద్రాక్ష తోట వేసినాడు ద్రాక్ష పళ్ళు తింటాడు కదా. మిలిటరీలో ఎవడు ఉచితంగా పనిచేయదు కదా. నన్నేంటి మీరు ఏమవుతున్నారు? నాకమంటలు వేస్తున్నారండి మీరు అని చెబుతూ కూడా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు లోకాచారాన్ని బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా ఇది చెప్పుచున్నారు కదా. కళ్ళు ముక్కు తొక్కుచున్న ఎద్దు మూతికి పని చేసే ఎద్దుకి ఏం పెట్టకూడదు? చెక్కం పెట్టకూడదు. దానికి ఆహారం పెట్టాలి. దానికి ఆహారం పెడితేనే నీ పొలం బాగాది దున్నుతుంది. ఏమన్నా పెట్టను, నువ్వు దున్నాలంటే చచ్చూరుకుంటుంది, నువ్వు చచ్చూరుకుంటావు. నువ్వు బ్రతకాలంటే పొలం పండాలి. పొలం పండాలంటే పొలాన్ని దున్నాలంటే దానికి కూడా ఏం పెట్టాలి? ఆహారం పెట్టాలి అని చెబుతూ అంటాడు. అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించున్నాడా? ఎడ్ల కొరకు చెప్తున్నాడు అనుకుంటారు మీరు? కేవలం మన కొరకే దీన్ని చెప్పుచున్నాడు. అవును, మన కొరకే కదా ఈ మాటలు రాయబడిను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను, నేను దున్నేవాడు. ఇది పొలం. ఏం చేయాలి ఇప్పుడు? ఆశతో దున్నాలి. కళ్ళము తొక్కించేవాడు పంటలో పాలు పొందనని ఆశతో తొక్కవలను అని చెబుతూ మాట్లాడుతున్నాడు. మీ కొరకు ఆత్మ సంబంధమైన వాక్యాలను మీ కొరకు విత్తుతున్నప్పుడు మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకుంటా ఇది గొప్ప కార్యమా? నీకు మీ అందరికి ఏం పెడతాను? ఆత్మ సంబంధమైన ఆహారం మీకు నేను పెడుతున్నప్పుడు మీ ద్వారా శరీర సంబంధమైన ఆహారం తినడం పెద్ద గొప్ప అనుకుంటున్నారా? ఏది గొప్ప? మీ దగ్గర నుంచి నేను అన్నం తినడం గొప్ప, నేను మీకు మంచి వాక్యం పెట్టడం గొప్ప? మీరు పెట్టేది ఇప్పుడు పెట్టేది అనుకోండి, ఉదయం ఏమైపోతుంది? నేను పెట్టేది ఎప్పుడు అడగదు, మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? ఏది గొప్ప? అన్నం పెట్టేసి ఏమనుకుంటున్నావు నువ్వు? పెట్టేసాను అన్నం. అయ్యగారు ఏ పని చేయట్లేదు, అన్నం పెట్టేసి అనుకుంటున్నావు. నువ్వు ఏ పని చేయట్లేదా? చాలా కష్టపడుతున్నావు. నా కోసం అన్నం ఎంచో పెడతావు నువ్వు అరగంట, కానీ నీ కోసం పెడతాను అన్నం. వారం నుంచి రాత్రం తెలుసా? వారం. నా వంటకు వారం టైం, నీ వంటకి నీకు అర్థం కావట్లేదు. నువ్వేమనుకుంటావు? అది గొప్ప అనుకుంటావు. ఈయనేమన్నాడు 11 వచ్చిన మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలము కోసుకుంటే గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారంతో పాలు కలిగి మాకు అధికారం కలదు కదా. అయితే మేము ఈ అధికారం వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైన కలగకుండాకే అన్నింటినీ సహించుచున్నాను అని చెప్పి 13 వచ్చిన మాట్లాడుతున్నాడు. ఆలయ కృత్యములు అంటే ఆలయంలో పనులు. ఆలయంలో ఎవరైనా పనులు చేస్తాడే, ఆలయంలో పనులు చేసేవాడు ఆలయం వలన జీవనం చేయుచున్నారు. నీవు బలిపీఠం వద్ద కనిపెట్టుకున్న వారు బలిపీఠంతో పాలువారే ఉన్నారని మీరు ఎరగరా? ఆ రోజు పాత నిబంధనలో దేవాలయంలో ఉండి లేవీలు ఎలాగైతే అక్కడ సేవ చేస్తూ అక్కడ వచ్చినవి ఎలాగైతే తిన్నారో, పాత నిబంధనలో సోది చెప్తున్నాడు. పాత నిబంధనలో దేవాలయం దగ్గర ఎవరుండేవాళ్ళు? యాజకులు, లేవీలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమైనా పని చేశారా? వాళ్ళు ఏ పని చేయలేదు. మిగతా వాళ్ళందరూ పనులు చేసి 10వ వంతులకి ఇస్తే వీళ్ళు ఏం చేసేవాళ్ళు? కూర్చొని తినేవాళ్ళు. వాళ్ళ కోసం చెప్తున్నాడు. దేవాలయంలో పనిచేసిన వాళ్ళు దేవాలయం ఎంత వచ్చింది వాళ్ళు తిన్నారు కదా, అది మీకు బాగా తెలుసు కదా అని చెబుతూ అలాగునే ఎలాగునా పాత నిబంధనలో దేవాలయంలో ఉన్న యాజకులు ఏ పని చేయకుండా వచ్చిన 10వ వంతులు ఎలాగైతే తిన్నారో అలాగునే సువార్తను ప్రకటించే మేము సువార్త వలన జీవింపవలనని. సువార్తను ప్రకటిస్తూ సువార్త వలన బతకాలని ఎవరు పెట్టారంటే ఆర్డరు? ప్రభువే నియమించాడంట. అంటే ప్రభువే ఏమి నియమించాడంటే ఎవడైతే సువార్త చేస్తాడో సువార్త వలన ఏం చేయొచ్చు? జీవించొచ్చు. కానీ నేను జీవించట్లేదు అన్నాడు పౌలు. ఎక్కడ? నేనైతే దీన్ని వినియోగించుకోలేదు. ఎందుకంటే మీరు మంచోళ్ళు కాదు. కొరింథీ సంఘం ఏ సంఘం కాదు? మంచి సంఘం కాదు. పెట్టరు.
కానీ ఏం చెప్తారు అయ్యగారికి? కౌంటర్లు వేస్తారు. వీళ్ళు మంచోళ్ళు కాదని, వీళ్ళు మంచోళ్ళు కాదని. ఆ సంఘం దగ్గర తిరుగుడు కదంటే ఆయన. నేనైతే దీంట్లో దేన్ని ఉపయోగించలేదు, మీది మంచి సంఘం కాదు, నాకు పెట్టవు. కానీ ఏమేస్తారు మీరు? కౌంటర్లు వేస్తారు. మరి వాళ్ళు పెట్టలేదు, నువ్వు పని చేయలేదు, ఎలా బతికేపోవునా? అంతే కదా లాజిక్. కొరింథీ సంఘం మంచి సంఘం కాదు, వాళ్ళు పెట్టకుండా నీకు ఏం చేస్తున్నారు? నువ్వు ఎదిగి తినేస్తున్నావు, ఏ పని చేయకుండా ఎదిగి తింటున్నావు అని అడుగుతున్నారంట. అడిగే వాళ్ళ దగ్గర తింటారా? తినడు. మరి తినకుండా ఎలా సేవ చేస్తున్నాడు? తినకుండా కొరింథీ సంఘానికి వాక్యం ఎలా చెప్తున్నాడు? ఎలా చెప్తున్నాడు అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఎలా చేస్తున్నాడో అక్కడ చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఇది కూడా మిమ్మల్ని హెచ్చింపవాలనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించచ్చు. కొరింథీ సంఘానికి వాక్యం ఎలా ప్రకటిస్తున్నాడంట? ఉచితంగా. ఎందుకంటే వాళ్ళు ఏమో అడగట్లేదని, అడిగితే కొంచెం కాదండి. అయ్యారు పని చేసుకోండి ఎదిగి తింటున్నారు అడుగుతారంట. అందుకని వారికి మాత్రం ఉచితంగా చెబుతున్నాడంట. అంటే వాళ్ళ దగ్గర ఏమి తీసుకుంటారంట, ఏమీ తీసుకోకుండా వీళ్ళకి మాత్రం ఉచితంగా చెప్తున్నాడంట. ఏమీ తీసుకోకుండా ఉచితంగా నువ్వు ఎలా చెప్తున్నావు, నువ్వు ఎలా బతుకుతున్నావు పౌలు అంటే ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. నన్ను నేనే తగ్గించుకున్నందున పాపం చేసిందిరా మీకు పరిచర్య చేయటికే. కొరింథీ సంఘమా, మీకు పరిచర్య చేయటికే, మీకు వాక్యం చెప్పడానికి నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని, మిగతా సంఘాలు జీతం పంపిస్తారంట అయ్యగారికి. మిగతా సంఘాలు ఏం పంపుతారు? మిగతా సంఘాలు ఎంతో కొంత అయ్యగారికి పంపిస్తే అయ్యగారు అక్కడ తింటూ ఆ సంఘానికి ఏం చెప్తున్నాడంట? ఆ సంఘం దగ్గర తినకూడదు అయ్యాడు, ఆ సంఘం దగ్గర కూడా తినొచ్చు, కానీ ఆ సంఘం మంచిది కాదు. నా పదం మీకు అర్థమవుతలేదు. మళ్ళీ చెప్తాడు, మళ్ళీ చదువు. మిమ్మల్ని హెచ్చిపోవాలని దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించచ్చు. నన్ను నేనే తగ్గించి పాపం చేసిన మీ దగ్గర ఏమి తీసుకోకుండా వాక్యం చెప్పినట్టు నేను ఏమైపోయింది మీకు అది చెప్పాను. కానీ మీ దగ్గర కూడా ఏం చేయలేను, తీసుకొని చెప్పాలి. కానీ తీసుకొని చెప్పబోసేది మీరేమనుకుంటున్నారు? నన్ను పెద్ద పాపలు చూస్తున్నారు మీరు. మీరు చూస్తే చూడండి. కానీ మీకు వాక్యం ఎలా చెప్తున్నాడు చెప్పనా? మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వల్ల జీతం పుచ్చుకొని వారి ధనమును దొంగిలించి వాటిని తిని, వారి ధనాన్ని తీసుకొని తింటూ మీకు ఏం చేస్తారు? వాళ్ళు ధనాన్ని తీసుకొని వాళ్ళకి చెప్పాలి వాక్యం. అదవుతలేదు. వాళ్ళు ధనం తీసుకుంటున్నారు కదా, వాళ్ళకి ధనాలు పంపిస్తున్నారు కదా, వాళ్ళు ధనాలు పంపిస్తున్నారంటే అయ్యగారు పని చేసుకోవట్లేదా? ఎవరు మాట్లాడలేదు. ఎవరో ధనాన్ని ఈయన పంపిస్తున్నారంటే ఈయన పని చేసుకుంటా ఉంటే వేరే ధనం తీసుకుంటాడా? తీసుకోండి. అంటే వేరే వాళ్ళు ఈయన ధనం పంపిస్తున్నారు. ఎవరైతే ధనం పంపించారో వాళ్ళకి ఈయన వాక్యం చెప్పాలి. కానీ వాళ్ళకి చెప్పకుండా ఎవరు చెప్తున్నాడు? మంచి సంఘం కాకుండా, మంచి సంఘం కాకపోతే వీళ్ళకే వాక్యం చెప్తున్నాడు అంట. ఎంత మంచోడు! ఎవరు? అపోస్తలుడైన పౌలు. మిగతా వాళ్ళ వల్ల జీతం పుచ్చుకుంటున్నాను, మిగతా సంఘాల నుంచి జీతం తీసుకుంటాను, జీతం తీసుకుని వాళ్ళకి నేను వాక్యం చెప్పాలి. కానీ వాళ్ళకి వాక్యం చెప్పకుండా మీకు చెప్తున్నాను. వాళ్ళు డబ్బులు తీసుకుని నేను ఏమైనాకి నేను దొంగనేమని చెబుతూ మాట్లాడుతున్నాడండి. మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు కొరింథీ సంఘమా, పెట్టకపోయినా నేను ఎక్కకపోయినా నా కౌంటర్లు వేసే సంఘమా, నేను ఎవరి మీదను భారము మోపలేదు. ఒకరు మోపేది అనుకో నన్ను ఈదులు చెప్తారు మీరు. నేను ఎవరి మీద భారము మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కలు తీర్చి ఈ సంఘంలో వాక్యం చెప్తుంటే మిగతా సంఘస్థులు ఏం చెప్తారండి దీనికి? అయ్యగారు వాళ్ళు అలా అంటారు, అయ్యగారు మీరు వాళ్ళు మార్చండి, అయ్యగారు వాక్యం చెప్తున్నాడు, అయ్యగారు మేము చూసుకుంటాం, మీకు కావాల్సిన మేము తెస్తామని మిగతా సంఘాలు తీసుకొచ్చి జీతం కొంతమంది పంపిస్తున్నారట, కావాల్సిన వస్తువులు కొంతమంది పంపిస్తారట. అయినా వీళ్ళ దగ్గర వీళ్ళు మార్చడానికి ఏం చెప్తాడు ఈయన? చాలా మంచోడండి. అపోస్తలుడైన పౌలు ఎలాగే అనుకుంటారు, అంత గొప్పడు ఎలాగే మంచోడు కాకపోయినా వాళ్ళకి వాక్యం చెబుతూ వాళ్ళే మార్చాలనుకుంటాడు ఈయన. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర్లు తీర్చిది, ప్రతి విషయంలోనూ నేను నీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితేనే. ఎందుకంటే మీరు మంచోళ్ళు కాదు, మీరు మంచోళ్ళు కాదు కనుక మీ దగ్గర మాత్రం ఎలా ఉంటున్నా, నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని సేవ చేస్తున్నాను అడగకుండా. అడిగితే ఎదురు చెప్తారని ఇంకా ముందుకు ఎలా ఉంటాను, చచ్చిపోయే వరకు మీ సంఘంతో జాగ్రత్తగా ఉంటాను అంటున్నాడు. అంటే కొరింథీ సంఘం ఎలా అంటే
అదేదో సామెత ఉందండి, దేవుడు కర్ణించిన పూజారి కర్ణించినట్లు దేవుడు తెలవని ఆగి చెప్పిన సంఘం మాత్రం ఏం చేయట్లేదంట, పెట్టట్లేదంట. పెట్టకపోగా అయ్యగారు మీరు ఎందుకు పని చేయట్లేదు అని అడుగుతారంట. పౌలు గారు పని చేయగలడు, కానీ చేయడానికి ఇంకేం లేదు, ఖాళీ లేదు. తిరుగుకుంటే వెళ్ళిపోతున్నాడు. ఆయా ప్రాంతాలకు వెళ్తున్నాడు, ఆయా సంఘాలకు వెళ్తున్నాడు, ఆయా పత్రికలు వేస్తున్నాడు. అక్కడ ఎవరో ఒకటి నుంచే పెడతాడు, ఇక్కడ సేవ చేసుకోవాలి బాగుంటున్నాడు. ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు, అక్కడ కొద్ది రోజులు ఉంటున్నాడు, అక్కడ సంఘాన్ని స్థాపిస్తున్నాడు, అక్కడ ఎవరో ఒకటి పెట్టేస్తున్నాడు. నువ్వు వాక్యం చెప్పుకొని ఏం చేస్తాడు? నేను వెళ్ళిపోతున్నాడు. పని ఎక్కడ చేస్తాడరా? వెళ్ళిపోతున్నాడు, పని ఎక్కడ చేయగలడు? పని చేయడానికి ఏం లేదు, ఖాళీ లేదు. అలాంటి పని చేయకూడదా అని అనట్లేదు. పని చేస్తూ ఖాళీగా ఉంటే పని చేయి, తప్పులేదు. ఖాళీగా ఉంటే పని చేస్తూ సేవ చేస్తే తప్పులేదు. కానీ ఖాళీ లేకపోతే ఖాళీ లేని కూడా ఖాళీ చేసుకో పని చేసేసుకోండి. మరి బైబిల్ ఎప్పుడు చదవాలి, బైబిల్ ఎప్పుడు నేర్చుకోవాలి, మీకు ఎప్పుడు చెప్పాలి అంటే సంఘం అంటే మీకు తెలియదేమండి. ఒక 100 మంది సంఘం ఉన్నారనుకోండి, ఎప్పుడు ఏ టైంకి ఎవరు ఫోన్ చేసి అయ్యగారు ప్రాంతం రమ్మంటారో తెలియదు. వెళ్ళలేదు అనుకోండి, విశ్వాసం ఫోన్ చేస్తారు ప్రాంతం చేయమని, వెళ్ళలేదు అనుకోండి, ఏ పరిస్థితి? అయ్యగారిని మార్చేయండి అంతే. మరి అయ్యగారు ఎక్కువ అనుకోండి, అయ్యగారు తయారీకి రాకపోతే అయ్యగారు ఏం చేయాలి? ఇప్పుడు మార్చండి. పుట్టినరోజు ఒకడు, చచ్చిన రోజు ఒకడు, పెళ్లి రోజు ఒకడు, ఇంకో రోజు రావడం. ఏ టైంలో ఎవరు పిలుతారో తెలియదు. ఆ టైంకి అక్కడికి వెళ్ళాలి, ఆ కార్యక్రమం ఏం చేయాలి? మరి పని చేసుకుంటూ ఉంటే ఈ కార్యక్రమాలు చేస్తారు. బయట సువార్తలు, బయట సభలు, బయట కార్యక్రమాలు మీకు చెప్పడానికి, బయట నేర్చుకోవడానికి అసలు టైం ఎక్కడది? నేను చెప్తున్నాను, ముందు చెప్తున్నాను కదా, అసలు నాకు చదవడానికి, రాసుకోవడానికి, నేర్చుకోవడానికి టైం సరిపట్లేదు. పౌలు గారు కూడా సేమ్ అంతే. ఆయన పని చేయట్లేదు, సంఘం మీద తిన్నాడు. కానీ కొరింథీ సంఘం మీద కాదు, మిగతా సంఘాలు ఏం చేస్తున్నారు? ఆయన పెంచి పోషిస్తున్నారు. అంటే ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి విమర్శలు ఉండకూడదని పాత నిబంధనలో దేవుడు ఏం చెప్పాడు చెప్పనా? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగాలన్నీ తీసుకొచ్చి నా మందిరంలో పెట్టమన్నాడు దేవుడు. దేనికి? ఆ మందిరంలో ఎవరు పని చేస్తున్నారు? ఎవరు మాట్లాడలేదు. పాత నిబంధనలో మందిరంలో ఎవరు పని చేస్తారు? లేవీలు పని చేస్తున్నారు కదా. ఇప్పుడు పని చేసే లేవీలు బతకాలంటే అది మిమ్మల్ని అడుక్కోవడం కాదు అబ్బాయి. మీరు నా మందిరంలో ఏముండాలి చేయండి, ఆహారం ఉండేది చేయండి. మందిరంలో ఆహారం ఉందనుకోండి, పాస్గా తింటాడు, చక్కగా దేవుడి పని చేస్తాడు. పాత నిబంధనలో ఆహారం ఉండేది, మందిరంలో కావలసినంత ఆహారం ఉండేది, తిని సేవ చేసేవాళ్ళు. కానీ ఈరోజు సంఘంలో ఏముండట్లేదు, ఆహారం లేదు, ఎవరు పెట్టట్లేదు, ఎవరు తీసుకురావట్లేదు. ఎప్పుడు మందిరంలో మీరు తీసుకురావాల్సిన తీసుకొస్తే, మీరు ఇవ్వాల్సింది మీరు ఇస్తే ఇలాంటి బోధలు చేయవలసిన అవసరం కూడా ఉండదు. కానీ చాలా సంఘాల్లో ప్రతి వారం ఇదే బోధ. ఎందుకంటే ఎవడు చేయడు, ఎవడెవడు. కానీ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను ఇతర సంఘాల వాళ్ళు ఏం పుచ్చుకున్నాను? జీతం పుచ్చుకున్నాను. అంటే దేవుని సేవకుని దేవుడు ఎలాగైనా పోషిస్తాడు. అలా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఏలియాకు ఆహారాన్ని దేవుడు ఎలా పంపించాడు? ఎలాగైనా దేవుడు అతగానే పెంచగలరా? ఆయన పనే చేయాల. నేను అంటాను, ఏలియా ఏ పని చేశాడు? ఏలియా ఏ పని చేయలేదు. కానీ ఏ పని చేయకపోయినా ఏలియాకు దేవుడు ఏం పంపించాడు? ఆహారం పంపించాడు. నేను ఒక విషయం చెప్తాను, దేవుని సేవకుల కోసం దేవుడు చెప్పిన ఒక మాట, యెషయా గ్రంథము 65వ అధ్యాయం, అందరూ తినేమ్మా, 65వ అధ్యాయం 11 కావున ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనము చేయుదురు, అది నా పని. మీరు మాత్రం ఆకలికుంటారు, నా సేవకులు మాత్రం భోజనం ఎలాగైనా చేస్తాడు. నా సేవకులు పానము చేసిదురు, కానీ మీరు మాత్రం మీ పని ఏంటి? మీకు సరిగ్గా ఆహారం దొరకదు, సరిగ్గా నీళ్లు దొరకదు. కానీ దాని సేవకులకు మాత్రం ఆహారం దొరుకుతుందంట, నీళ్లు దొరుకుతాయంట. నా సేవకులు సంతోషించుదురు కానీ మీరు సిగ్గుపడుతురు, నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసిదురు కానీ మీరు చింతాక్రాంతులై ఏడ్చుదురు, మనోదుఃఖము చేత విలాపించుదురు. నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు శాపం వచ్చినవుగా చేసిపోతున్నా అన్నాడు. నా సేవకులకి ఆహారం లేకుండా చూసుకుంటాను, నీళ్లు లేకుండా, తక్కువ లేకుండా చూసుకుంటాను, నేను వాళ్ళ ఆనందంగా ఉంచుతాను. అలా ఉంచుతానని దేవుడు ఎప్పుడో మాట ఇచ్చాడు. ఆయన ఏదోలా ఎలాలాగా ఆ సేవకులు ఏం చేస్తుంటాడు?
పోషిస్తూనే ఉంటాడు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా పోషించాడు. ఆయా ప్రాంతానికి వెళ్ళాడు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు ఏం చేసేవాడు? పోషించేవాడు. ఎక్కడ ఆయన పని చేయలేదండి. అసలు పని చేయడానికి ఆయన టైమే లేదు. ఇంకో సీక్రెట్ చెప్తాను. యేసుక్రీస్తు వారు కూడా 3.5 సంవత్సరాలు ఏం చేశాడు? ఏ గుట్లో పని చేశాడు? ఊరు మాట్లాడండి. ఎక్కడా పని చేయలేదు. 3.5 సంవత్సరాలు ఏం చేశాడు? ఆయన సేవ చేశాడు. 3.5 సంవత్సరాలు సువార్త చేశాడు. కానీ ఏ కొట్లో పని చేయలేదు. ఆయనతో 12 మంది ఉన్నారు. వాళ్ళు 3.5 సంవత్సరాలు సేవ చేశారు. వాళ్ళు కూడా ఏ కొట్లోని పని చేస్తే సువార్త ఎక్కడ వస్తుందర్రా? పని చేస్తే సువార్త ఎక్కడ వెళ్తుందర్రా? పని చేస్తే మనుషులా మారుతారరా? మనుషులు మారాలంటే యేసు 12 మంది శిష్యులు ఏం చేయాలి? దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దేవుని పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు 12 మందిని పనికి పంపిస్తూ సువార్తకు పంపిస్తూ ఏమన్నా చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. 5 నుంచి కొన్ని వచ్చారు. మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే యేసు ఆ 12 మందిని పంపుచు ఎక్కడికి? సువార్తకు పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్ని జనుల దారిలోకి వెళ్ళొద్దు. సమరయలు ఏ పట్టణాల్లో ఉన్నారో ఆ పట్టణాల్లో ప్రవేశించొద్దని చెబుతూ 9వ వచనం. మీ సంచులలో బంగారమైనను, వెండైనను, నాగైనను, ప్రయాణం కొరకు జాలైనను, 2 అంగీలైనను, చెప్పులైనను, చేతి కరైనను సిద్ధపరచకొనుడి. దేవుని పనికి వెళ్ళేటప్పుడు మీరు ఏమి పట్టుకెళ్ళదు. మరి ఏమి పట్టుకోకుండా వెళ్తే సువార్త చేస్తే మేము ఎలా బతకగలమా అంటే చెప్తున్నాడైనా అది వాడు తన ఆహారమునకు పాత్రుడు కాదా? మీరు దేవుని పని చేస్తే మీకు ఆహారం నేను సిద్ధపడితే మీరు వెళ్ళుకుంటున్నాడు. వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్తున్నాడు? డబ్బులు పట్టుకెళ్ళద్దు, బంగారం పట్టుకెళ్ళద్దు, చెప్పులు పట్టుకెళ్ళద్దు, చేతి కర్ర పట్టుకెళ్ళద్దు, సంచి కూడా మీరు పట్టుకెళ్ళద్దు. మీరు వెళ్ళిపోండి. మీరు పని చేస్తున్నారు కనుక ఆహారానికి మీరు ఎవరు? పాత్రులు. నేను ఆహారం మీ కొరకు ఏం చేస్తాను? సిద్ధపడదు. అంటే 12 మంది కూడా ఏం చేయలేదన్నమాట. ఏ పని చేయకుండా వాళ్ళు ఏం చేస్తారన్నమాట? సువార్త ప్రకటించారన్నమాట. అప్పుడు చెప్తున్నాడు, పనివాడు తన ఆహారం పాత్రుడు కాడా? మరి మీరు ఏ పట్టణంలోనైనాడు, గ్రామంలోనైనాడు ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి, ఆ ఊళ్ళో ఎవరు మంచో విచారణ చేయి. ఎవరు పడితే అల్టికి వెళ్ళిపోయి అన్న పెట్టమనుకో, ఆ ఈరే చెప్తాడు. గతవసరం నా భాష. ఆ ఊర్లో ఎవడు మంచోడో విచారణ చేయి. ఆ విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అతని ఇంటిన బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించు. ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం తిరిగి వచ్చును. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండా ఉండి అట్లా మీరు ఆ ఇంటి నుండి, ఆ పట్టణం నుండి విడిపోయినప్పుడు మీ పాదములు దులిపి వేయండి. విమర్శ దినమందున వాడికి గట్టిగా కొట్టి వినిస్తాను అన్నాడు. యోగ్యమైన ఇంటికి వెళ్ళండి, యోగ్యమైన ఇల్లు ఎత్తుకోండి, వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళండి, వాళ్ళ ఇంటికాడ ఉండండి, వాళ్ళ ఇంటికాడ తింటూ మీరు సువార్త చేయండి. ఎందుకంటే యోగ్యమైన ఏం చేస్తాడు? దేవుని సేవకుని ఆదరిస్తాడు. దేవుని సేవకు కావాల్సినవన్నీ పెడతాడు. ఎవరింటికి పెడితే ఆ ఇంటికి మీరు వెళ్ళకండి. మంచోడి ఇంటికి వెళ్ళండి. మంచోడు ఏం చేయడు? పెట్టి ఈదులు పెట్టాడు. దొంగోడు ఏం చేస్తాడు? ఈదులు పెడతాడు. అందుకే యోగ్యమైన ఇంటికి వెళ్ళండి అన్నాడు. అంటే ఆ రోజు యేసుక్రీస్తు వారు కూడా పనికి పంపిస్తూ సువార్త పంపిస్తూ ఎక్కడ పడితే అక్కడ ఆయా ప్రాంతాల్లో ఆ అనేకులతో ఆహారం వరకు ఏం చేసేవాడు? సిద్ధపాటు చేసేవాడు. యేసుక్రీస్తు శిష్యులు నేర్పించిన ప్రార్థన అంటారా? రామరెడ్డి మత్తయి సువార్త 6వ అధ్యాయం. 9 నుంచి 11 వచనాలు. మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు మా అనుదిన ఆహారం మాకు ఏ రోజు ఆహారం ఆ రోజు దయచేవు దేవా అని ప్రార్థన చేయమన్నాడు. మరి పని చేసుకోవచ్చు కదా? ఎవరు మాట్లాడలేదు. పని చేసుకోవచ్చు కదా? పని చేయడానికి ఏం లేదు, సమయం లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు మాట్లాడు, వాక్యం ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. నువ్వు వాక్యం ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడుము. ఎందుకంటే టైం లేదు, సమయం లేదు మిత్రమా. సేవకులు ఏం లేదు సమయం. మంచివాళ్ళ కోసం మాట్లాడుతున్నారు. ఏమి చదవకుండా ఇంటికాడ కూర్చొని అలా ఖాళీగా తిరుగుతూ వాళ్ళ కోసం చెప్పట్లేదు. నేను బాగా సేవ చేసేవాడి కోసం, మంచిగా బైబిల్ నేర్చుకునేవాడి కోసం, నేర్చుకోవడం కోసం టయాన్ని ఎక్కువ సమయం
కేటాయించేవాడు కోసం చెప్తాను. వాడికి టైం సరిపోదు, నేర్చుకోవాలి, మీకు చెప్పాలి, మీకు చెప్పాలి, మీకు చెప్పాలి. అనుదినం ఆహారం మాకు దయచేయి. ఏ రోజుకి ఆ రోజు ఆహారం కావాలని దేవుడే ప్రార్థన చేయమన్నాడు. ఎవరిని? 12 మంది శిష్యులు. ఒక్క మాట చెప్పాలంటే 12 మంది పాస్టర్లు. ఆ 12 మంది పాస్టర్లతో యేసుక్రీస్తు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోతే ఏం చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి ఎక్కడికి 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 మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళిపోవాలి, సర్వలోకానికి వెళ్ళిపోవాలి. మరి పనులోదేవా? పనులు చేసుకోకపోతే భార్యలు పిల్లలు ఎలా పెంచుకోదేవా? అన్ని చూసుకుంటా మీరు కొంటారా? సర్వలోకానికి వెళ్ళిపోవాలి, సర్వలోకానికి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు చెప్పిన ఆజ్ఞను తీసుకున్నారు, సర్వలోకానికి బయలుదేరారు. సర్వలోకానికి బయలుదేరితే తోమా అన్నాడు, మన ఊరు వచ్చాడు, మన ఇండియా వచ్చాడు, ఇక్కడ సువార్త చేశాడు కదా, మనం అంతా నమ్మి ఇక్కడ కూర్చున్నాం. అలా కూర్చొని ఇప్పుడు ఏమని అడుగుతున్నాం? దేవుని సేవకుడు పని చేసుకోవాలి కదా. దేవుని సేవకుడు ఆ రోజు పని చేసుకుంటే ఈ రోజు ఈ ఊరికి ఏమొచ్చేది కాదు, సువార్త వచ్చేది కాదు, నువ్వు నమ్మేవాడు కాదు, సంఘంలోకి వచ్చేవాడు కాదు, అసలు ఈ ప్రశ్నే అడిగేవాడు కాదు, చచ్చిపోయేవాడు. కుదరదు. టైం లేదు. ఆ రోజు ఉన్నతంగా దేవుని పని చేశారా? దేవుని పని ఉన్నతంగా చేశారు. పౌలు చెప్తున్నాడు, మిగతా సంఘాల వల్ల ఆయన జీతం పుచ్చుకున్నాడంట. డేరాలు కుట్టుకుంటూ ఆయన ఏమీ బతకలేదు. డేరాలు కుట్టుకుంటూ ఒకచోట ఉండిపోతే అన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు, అన్ని పత్రికలు రాయడానికి అవకాశం ఉండేది కాదు, అన్ని సంఘాలు కట్టడానికి అవకాశం ఉండేది కాదు. మిగతా సంఘాల వారు పెంచి పోషించారట. వాళ్ళ కోసం చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయం 8-9 వచనాలు మరొకసారి మీకు చదవాలి. చెప్తున్నాడు, నేను మీకు పరిచయం చేయుటకై నేను ఇతర సంఘముల జీతం పుచ్చుకొని వారి ధనమును దొంగిలించేవాడినైతిని. మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కడగా కలిగి ఉన్నవి ఎవరి మీద భారము మోపలేదు. మాసిదోనియ సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలో నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడిని. ఇక ముందుకు జాగ్రత్త. మిగతా సంఘాల వల్ల జీతం పుచ్చుకున్నాడంట. మిగతా సంఘాల వల్ల కావాల్సినవన్నీ ఆయన ఏం చేశారంట? అంటే సేవకుడికి ఆయన అవసరాలు తెచ్చవలసిన బాధ్యత ఎవరిది? సంఘాలదే. ఆయన అవసరాలు తెచ్చాలి. ఆయన కావాల్సినవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత సంఘం గారా. పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు కూడా ఆ సంఘాలు ఎలా చూసి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి, నాకు కొదువు కలిగినందున నేను ఎలాగో చెప్పట్లేదు, నాకేదో తగ్గేం చెప్పట్లేదు. మీరు ఎలా అనుకుంటారు? మంచోడు కాదు వీళ్ళు. నాకేమో లేదనో, ఆహారం లేదనో, డబ్బులు అవసరమనో ఈ బాధ చెప్తాను అనుకుంటారా? అలా అనుకుంటున్నారా? పౌలు కూడా అదే, నాకు కొదువు కలిగినందున నేను ఎలాగో చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. ధ్యాన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో నేను ఉండనెరుగుదును. ప్రతి విషయంలో అన్ని కార్యములో కడుపు నిండుటకైనను, ఆకలి కొన్నిటికైనను, సమృద్ధి కలుగుటికైనను, లేమిలో ఉండిటికైనను నేర్చుకున్నాను. నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తము చేయగలను. అయినను నాకు శ్రమలు వస్తే, నాకు ఆహారం అవసరం అయితే, నాకు కొంత ఇబ్బంది ఉంటే, నాకు బట్టలు లేకపోతే, నాకు ఇంకో లేకపోతే, నేను శ్రమల్లో ఉంటే, అయినను నా శ్రమల్లో మీరు పాలు పుంచుకున్నది మంచి పని. సేవకుడు అవసరాలు తీర్చడం అన్నది ఏ పని? మంచి పని. సేవకుడు అవసరాలు తీర్చాలి. అది సంఘం యొక్క బాధ్యత. ఆహారం పెడుతున్నాడు కదా, ఆత్మ సంబంధమైన ఆహారం పెడుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టేవాడు మనం కడుపు నింపవలసిన బాధ్యత ఎవరున్నారా? సంఘాన్ని అదే చెప్తున్నాడు. అయినను నా శ్రమంలో పాలు పంచుకున్నది మంచి పని. ఫిలిప్పీయులారా, సో వార్త నేను బోధింప ఆరంభించిన మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను, పుచ్చుకున్న విషయంలోను మీరు తప్ప ఏ సంఘం వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియదు. పౌలు గారు కట్టిన సంఘాలన్నింటిలో బెస్ట్ సంఘం అంట ఫిలిప్పీ సంఘం అంట. మాసిదోనియ ఎవరు కూడా ఇచ్చారు, కానీ వాళ్ళకన్నా మీరు బెస్ట్ గా ఇచ్చారు చెప్తా అంటున్నాడు. అన్నాడు పని చెప్తున్నాడు. ఎలాగనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరం తీర్చుకు సహాయం చేసింది. మిగతా సంఘాల వారు పౌలు గారికి ఏం చేస్తారు? సహాయం. మిగతా సంఘాలు పౌలు గారు సహాయం చేయబెట్టి డేరాలు కొట్టుకోవట్లేదా? నా పాయింట్ మీకు అర్థమవుతలేదు. మళ్ళీ అక్కడికి వస్తుందా?
పౌలు గారు డేరాలు కుట్టుకున్నాడా అని అన్నావు కదా, డేరాలు కుట్టుకుంటే వాళ్ళ సహాయం చేయడం ఏంటి, వాళ్ళ దగ్గర జీతం తీసుకోవడం ఏంటి? మాటికి సహాయం చేస్తారంట, మాటికి సహాయం. అవన్నది ఎలాగనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా సహాయం నా అవసరం తీర్చుకు సహాయం చేసింది. నేను అవిని అపేక్షించి ఇలా చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి ఇలా చెబుతున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నవి మీరు పంపిన వస్తువులు ఎఫత్రోగంలో పుచ్చుకొని మీరు తక్కువ లేకున్నాను. అవి మనోహరమైనవి, సువాసనయు, దేవునికి ప్రీతికరమైనవి, ఇష్టమైన యాగములు ఉన్నాయి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున యేసుక్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరత నా అవసరాలు తీర్చారు కనుక దేవుడు మీ అవసరాలు కూడా తీరుస్తాడు. అంటే పౌలు గారు అవసరాలు తీస్తున్నారంట, పౌలు గారు జీతం పంపిస్తున్నారంట, పౌలు గారు కావాల్సిన పంపిస్తారంట. మరి పౌలు గారు పని చేయట్లేదా అని అడుగుతాను నేను. పని చేసుకునేవాడికి ఎవడో పంపించాల్సిన అవసరం ఏంటంటే, పని చేసేవాడికి ఎవడో పంపించాల్సిన అవసరం ఏంటి? పని చేసుకునేవాడికి ఎవరో పంపించాల్సిన అవసరం లేదు. అంటే ఈయన పని ఏం చేయలేదన్నమాట. ఆ ఇంటికాడు ఉన్నాడు కనుక 18 నెలలు ఒక ఇంటికాడు ఉన్నాడు కనుక కూర్చో తిన్నా బాగోదు కనుక ఆ ఊర్లో స్వార్థ చేస్తున్నాడు, కూర్చో తిన్నా బాగోదు కనుక వాళ్ళు అప్పుడప్పుడు పని చేస్తుంటే ఏం చేశాడు? సహాయం చేశాడు. సహజంగా చేస్తాం కదా, అలా చేసేదే తప్ప ఆయన పని చేసుకుంటే అక్కడ ఉండిపోలేదు, పని చేసుకుంటే సేవ ఏమి చేయలేదు. అలా ఆయన పని చేసుకుంటే సేవ చేస్తుంటే అన్ని ప్రాంతాలు తిరగడానికి అవకాశమే ఉండేది కాదు. సంఘం సేవకుడికి అవసరాలు తెచ్చాలి. అలా ఏ సంఘం అయితే సేవకుడికి అవసరాలు తెస్తుందో ఆ సంఘానికి చెప్తున్నాడు దేవుడు మీ ప్రతి అవసరత కూడా తీరుస్తాడు. చాలా మంచి సంఘం చెప్పాడు కదా. ఏ సంఘం? ఫిలిప్పీ సంఘం. ఏ సంఘం? చాలా మంచి సంఘం అంట. ఇంత బాగా చూస్తే, ఇన్ని బాగా పంపిస్తే, వీళ్ళు సంఘం ఏమన్నా చెప్పనా, మీరు చేసేది కానీ చాలా తక్కువ చేస్తున్నారు అన్నాడు. ఏంటి ఇన్ని పంపిస్తే ఎంత బాగా చూసుకుంటున్నాడు ఈయన చెప్పాడు. కానీ ఏం చెప్తాడు? మీరు ఎంత బాగా చేస్తున్నారు కానీ ఇంకా తక్కువ చేస్తున్నారు, ఇంకా ఎక్కువ చేయాలన్నాడు. చూడండి పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మరియు నా సహోదరుడును, జతపని వాడును, నా తోటి యూదుడు, నా దూతయు, నా అవసరములు ఉపచరించిన వాడైన ఎఫత్రోఫియు మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుంది. అతగాడు మీ దగ్గర పంపించాలనుకుంటున్నాను, కానీ అతగాడికి కొంచెం ఆరోగ్యం బాగులేదని చెబుతూ 29 వచ్చింది. నా ఎడల పిలిపి సంగమా, నా ఎడల మీ పరిచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై. పిలిపి సంఘం పౌలు గారికి కావాల్సినవన్నీ ఇస్తుందంట, కానీ పౌలు గారికి ఇంకా కావాలంట. పౌలు గారు చేసే పరిచర్య ఇంకా ఏమీ ఉందంటే కొదువు. మీరు ఆ కొదువు ఏం చేయలేకపోతున్నారు? పిలిపి సంఘమా తీర్చలేకపోతున్నారు. మీరు చెప్తున్నారు నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమైన లక్ష్య పెట్టగా క్రీస్తు యొక్క పని నిమిత్తం చావుకే సిద్ధమై ఉండేది కనుక పూర్ణానందంతో ప్రభునందు అతను చేర్చుకున్నట్టు వారిని గణపరచండి. మీరు నా కొదువులు తెచ్చడం నాకు చాలా అవసరం తీర్చకపోతున్నారు, కానీ ఇగో ఈ వ్యక్తి ఎఫెక్టివ్గా ఇతగాడు వచ్చేదనుకోండి, ఉన్న కొదువులు ఏం చేస్తాడు? ఇంత బాగా చేసే సంఘాన్ని ఏమంటున్నాడు? ఇంకా చేస్తే బాగుంది అంటాడట. ఇంత బాగా చేసే వాళ్ళకే కొదువు ఉంటే మరి మన పరిస్థితి మీది సంఘమేనా అని అడుగుతాడు. ఎందుకని? మీరు మనుషులేనా, మీరు విశ్వాసులేనా? ఇంత బాగా చేసే సంఘాన్ని ఇంకా మీరు చెయ్యాలి అన్నాడంటే ఇంకా ఉన్నతంగా దేవుడి పనికి ఏం చేయాలి. నేను అనుకుంటున్నాను ఆ రోజున సంఘాలు ఇంకా బాగా ఆయన ప్రోత్సహించుంటే ఇంకా ఎక్కువ ప్రాంతాలు తిరిగేసేవాడేమో, ఇంకా ఎక్కువ సంఘాలు కట్టేసేవాడేమో. ప్రోత్సాహం లేదర్రా. బాగా చేసే సేవలకు ఏమి లేదు, ఈరోజు కూడా ప్రోత్సాహం లేదు. మేము ఉన్నామయ్యా, నువ్వు చేయబోయే బాబా అనేవాడు లేడు. నువ్వు చెప్పాలి, మేము వినాలి, పోవాలి అన్నట్టు ఉంటారు. కాదు. సంఘం ప్రోత్సహించాలి, సేవకులు ప్రోత్సహించాలి. దేవుని పని ఉన్నతంగా చేసేలా చేయాలి. ప్రపంచంలో అన్ని పనుల కంటే గొప్ప పని ఏంటన్నా? దేవుని పని. ఆ దేవుని పని చేసేవాడు మనం ఏం చేయాలి? ప్రోత్సహించాలి. ఒక మాట చెప్పమంటారా? దేవుని మాటలు అందించడం అంటే చిన్న మాటలు కాదు. నేను దేవుని మాటలు అందించాలి, మీరు దేవుని మాటలు నేర్చుకోవాలి. నేను దేవుని మాటలు అందించాలి, దేవుని మాటలు మీరు నేర్చుకోవాలి. దేవుని మాటలు నేర్చుకోవడానికి ఏమేమన్నాడు? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానం సంపాదించుకున్నటికై జ్ఞానమునకు ముఖ్యాంశము మీ సంపాదన అంతా ఇచ్చి ఎవరికి
మీ సంపాదన అంతా ఇచ్చి ఎవరికి? నేర్పించేవాడికి. నీ సంపాదన అంతా ఇవ్వాలి. నువ్వేమంటావు? పని చేసుకోవచ్చు కదా. నేను పని చేసుకుంటే నీకు ఎవరు నేర్పిస్తాడు? పని చేసుకోగలను. నేను డిగ్రీ చదివాను, ఏ పని అయినా చేయగలను. నీకన్నా తెలివైన ఉండే ఏ పని అయినా చేసుకోగలను. నీకు ఎవరు నేర్పిస్తాడు అని అడుగుతున్నా. నేర్చుకోవాలంటే నీకు నేర్పించాలి. నీకు నేర్పించాలంటే నేను కూడా ఇంటి వచ్చి ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఈ సంపాదన అంతా ఇచ్చేయమన్నాడు. ఇది సంపాదించుకో. ఆయన నేర్పిస్తాడు. నేర్పించేవాడిని మనం ఇచ్చే గౌరవించాలి. నేర్పించేవాడిని గౌరవించాలి. అవసరాలు తెచ్చాలి. ఎంతగా గౌరవించాలో చెప్తున్నాడు చూడండి. సేవకుని ఎంతగా గౌరవించాలి. పిలుపుల తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడే వారిని, వాక్యం బాగా నేర్చుకుని బాగా చెప్పేవాడు ఏం చేయమన్నాడు? రెట్టింపు సన్మానముకు పాత్రులుగా ఎంచబడింది కదా. రెట్టింపు సన్మానించాలి కదంట. సన్మానము కూడా రెట్టింపు సన్మానించాలంట. రెట్టింపు సన్మానించాలి. రెట్టింపు సన్మానించాలి 2 అవైలబుల్ కాదు. ఏం చేయాలంట? రెట్టింపు సన్మానించడం అంటే ఇందుకు నూర్చిన ఎద్దు మూతికి చెంకం వేయవద్దు అని లేఖనం చెప్పుతున్నది కదా. పనివాడు జీతానికి ఏం పెట్టాలి? ఆయన అవసరాలు తెచ్చాను బాబు. రెట్టింపు సన్మానించడం అంటే చాలువ గొప్ప దండడం కాదు. ఆయన అవసరాలను తెచ్చాలి. రెట్టింపు సన్మానంకు పాత్రులుగా ఏం చేయాలి? ఎంచాలి. సేవండి ఉన్నారు కదా. అంటే ఎన్ని ప్రాంతాలు తిరిగినట్టు బాబు. నేను తెలంగాణ వాక్యం చెప్పా. ఇటు తమిళనాడులో వాక్యం చెప్పా. ఇటు ఒరిస్సాలో వాక్యం చెప్పా. ఇక్కడ ఆంధ్రలో చెప్పా. ఆంధ్రలో 2-3 సంఘాలు కూడా ప్రారంభించి కొంతమంది వచ్చా. ఇప్పుడు తిరగలేకపోతున్నా. ఖాళీ లేదు. నేను ఖాళీగా కూర్చోలేదు. నువ్వు ప్రశ్నలు అడిగినంత ఈజీగా నేనేం లేదబ్బా. ఖాళీలో బిజీ లైట్ బిజీ. సేవ చాలా కష్టం. రెట్టింపు సన్మానం పాత్రగా ఎంచమంటుంది. ఈ రోజు సేవకులు సరిగ్గా గౌరవించట్లేదు. కానీ ప్రారంభంలో సేవకులు అంటే ఎంత గౌరవం అండి, ఎంత మర్యాద, ఎంత ఉన్నతంగా చూసుకుంటారండి. ఈ అపోస్తలుడైన పౌలునే ఆ రోజు సంఘం ఎలా చూసిందో చెప్తున్నాడండి. చూడండి ఎలా చూసిందంట సంఘం. రోమిల రాసిన పత్రిక 16 వచ్చారు. 3-4 వచ్చారు. క్రీస్తు యేసునందు నా జత పని వారైనా ప్రిస్కిలా అకుల ఏ ఇంటికాడ ఏదో కూర్చొని డేరాలు కుట్టుకుంటున్నాడు నువ్వు అంటున్నావు. ఆ ఇంటోళ్ళంతా ఆ ఇంటి వారు వందలు చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములే ఇచ్చుటికి తెగించి ప్రాణాలు ఇచ్చేసి అకుల పిసికిలా ఈయనతో డేరాలు కుట్టించుకోరా. ఓళ్ళు మాట్లాడలేదు. ఇంటికాడ కదా ఉన్నాడు. ఈయనింటికాడ 18 ఉన్నాడు. ఈయనింటికాడ 18 ఏం కుట్టాడు? డేరాలు పుట్టాడు. నువ్వు అంటున్నావు. ఈయనేమంటున్నాడు? వాళ్ళు నా కోసం ప్రాణం ఇచ్చేసే రకాల బాబు. ప్రాణం ఇచ్చేసేవాడు నాతో డేరాలు పుట్టిస్తారా అంటే ఆ రోజు సేవకుడు ఎలా చేసేవాడు? ప్రాణాలు ఇవ్వడానికి కూడా తెగించేవాడు అంట. ప్రాణం. గలతీ సంఘం కోసం మాట్లాడుతున్నాడు. గలతీ సంఘం ఎలా చూసాడు సేవకుని? గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనా సఖ్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చి వేసి ముందునని మీ పక్షమున సాక్ష్యం పొందుతున్నాడు. మా గలతీ సంఘం అలా చూసారంట. పాస్టర్ గారు అయితే కళ్ళు బీకేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఆ రోజు గలతీ సంఘం. ఈ రోజు కంట్లో పొడిసేస్తారే, ఎనగడు తల్లి తినేస్తారే, ఊరంతా చెడేస్తారే. పిలిపి సంఘం రా అకులా పిసికల ప్రాణం. గలతీ సంఘం కన్నులు ఓడబేగడానికి కూడా సిద్ధపడిపోయారంట. పిలిపి సంఘర్షణ కోసం మాట్లాడుతారు. ఎలా ఉన్నారు? ఎలా చూసారు? పిలిపి రాసిన 2వ వచ్చారు. 19 వచ్చారు. చూద్దాం. ముగిస్తాం. శేఖరమా మీదకు పంపుతున్నాను. పంపుటకు ప్రభువైన యేసుక్రీస్తును నిరీక్షించున్నాను. నీ క్షేమవిషయంగా నిజంగా చింతించున్నవాడు అతని వంటి వాడు ఎవడన్నా నా యొద్ద లేడు. అందరూ సొంత కార్యములు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యం ఎవరు చూడట్లేదు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును.
పౌలు గారు చెప్తున్నాడు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును అలాగునే అతడు నాతో కూడా సువార్త వ్యాప్తపు నిమిత్తము సేవ చేయుచున్నాడు. ఆ రోజు పౌలు గారిని విశ్వాసం ఎలా చూసుకునే వాళ్ళట? తండ్రిలా చూసుకునే వాళ్ళట. తండ్రిలా చూసుకునే సంఘం ఒకటి, కళ్ళు ఊడబోకి ఇచ్చే సంఘం ఒకటి, ప్రాణాలు కూడా ఇచ్చే సంఘం ఒకటి. ఆ రోజు సంఘంలో ఉన్న విశ్వాసం బాగా చూసుకునే వాళ్ళరా. అందుకే ఆ రోజు బాగా చూసుకునే వాళ్ళు అంటే సువార్త వ్యాప్తి ఏమైపోయింది? అనేక ప్రాంతాలు గెలిపింది. ఇప్పుడు సువార్తకి అవ్వట్లేదు. ఎవరికైనా ఏ ఊరన్నా వెళ్ళి చెప్పాలనుకోండి, ఏమవసరం? డబ్బులు అవసరం. విశాఖపట్నంలో వాకింగ్ చెప్పాలరా, డబ్బులు అవసరం. రాజమండ్రిలో చెప్పాలరా, డబ్బులు అవసరం. ఎవడిస్తాడు? ఎలా వెళ్ళాలి? కానీ మనం సువార్తకు వెళ్ళిపోవాలి. అయ్యో చేసేయాలి, అయ్యో ఖాళీ ఉండేలాగా. ఖాళీ కూడా వెళ్ళిపోతాం. నువ్వు హెల్ప్ చేస్తా, నువ్వు చేయవు కానీ ఏమేస్తావు? కౌంటర్లు వేస్తావు. మళ్ళీ చెప్తానండి, సేవ పని చేస్తూ సేవ చేయకూడదా అని దానికి వ్యతిరేకం కాదు. పని చేస్తూ సేవ చేయి, నీ ఖాళీ ఉంటే. దానికి నేను వ్యతిరేకం అయితే కాదు. కానీ నిజంగా సేవ చేసేవాడికి అసలు ఖాళీ ఉండదన్నా. కానీ నిజంగా సేవ చేయాలనుకున్నాడు, టైం ఉండదు. వాడు చేసుకుంటే ఏం చేసుకుంటాడు? పోతూ ఉంటాడు. కనుక మీరు నేర్చుకోవాల్సింది చెప్పనా? దేవుని పని చేయండి, దేవుని పని సహకరించండి. దేవుని పని సహకరించడానికి ఎప్పుడు మీరు ముందు ఉండండి. పిలిపి సంఘం కోసం మాట్లాడచ్చు, ఎవరు గమనిస్తారు? పిలిపి సంఘం మాట్లాడుతూ పిలిపి సంఘంలో ఉన్న ఎలా ఉన్నారో చూడండి. పిలిపి రాసిన పత్రిక 4వ అధ్యాయం, పిలిపి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ముగిస్తాం. అవును, నిజమైన సహకారులరా ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొచ్చున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో. దేవుని పనికి సహకరించడం వల్ల మనకు నష్టమేమి లేదు. జీవ గ్రంథంలో నీ పేరు లెక్కింపబడాలి. జీవ గ్రంథంలో నీ పేరు లెక్కింపబడాలంటే దేవుని పని చేసే వాళ్ళు మనం ఏం చేయాలి? నాకు చేయమని కాదు నా ఉద్దేశం, ఎవరు చేస్తే అది చేయి. ఎవరు దేవుని పని చేస్తే వాళ్ళకి ఏం చేయాలి? సహకరించడమే. అది విశ్వాసంగా మీ బాధ్యత. సేవకుడిగా నా పని ఏంటంటే మీకు మంచి వాక్యం చెప్పి మిమ్మల్ని దేవుని వాక్యం ఏం చేయలేను నచ్చాలి. మీరు వాక్యంలో బలపడాలి, వాక్యంలో స్థిరపడాలి, వాక్యం బాగా నేర్చుకోవాలి, ఉన్నతంగా మీరు బతకాలి. ఆ ఉన్నతమైన లోకానికి మీరు వెళ్ళాలి. ఆ లోకం వెళ్ళాలంటే ఈ లోకంలో వాక్యం బాగా మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటే నేను అలా బతకగలను, నేర్చుకోకపోతే ఎలా బతుకుతాం? మీరు నేర్చుకోవాలని అలాంటి వాడు నేర్పించాలంటే నేను కొంత సమయం తీసుకొని నీ దగ్గర ఏం చేయాలి? కూర్చోవాలి. నేను నేర్చుకోవాలి, మీకు నేర్పించాలి. మీరు నేర్చుకోవాలి అలా బతికి దేవుడి లోకానికి వెళ్ళిపోవాలి. కనుక మనమంతా కలిసి దేవుడి లోకంలో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రారంభం